అంశాల ఎజెండాతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఏపీలో ప్రధానమంత్రి మోదీ పర్యటనతో పాటుగా తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధానిలో పెండింగ్ ప్రాజెక్టులు భూసేకరణపై ప్రధానంగా చర్చిస్తోంది కేబినెట్. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29 కి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది. ఆటో క్యాబ్ డ్రైవర్లకి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 15,000 ఆర్థిక సహాయం ఇచ్చే ప్రతిపాదన కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులపై కూడా మంత్రివర్గం చర్చిస్తోంది. అలాగే కొత్త పర్యాటక విధానం కార్వాన్ పర్యాటకానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లుగా తెలుస్తోంది. అటు అమృత్ పథకం 2.0 పనులకి, అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి, స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకి ఆమోదం తెలుపుతున్నట్లుగా సమాచారం. ఇటు విద్యుత్ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలతో పాటు కార్మిక చట్టాలు పలు సవరణల ప్రతిపాదనలు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపబోతున్నట్టుగా తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా చర్చించే అవకాశం ఉంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఈశ్వర్, ఏంటి ఈ కేబినెట్ భేటీ ఇంకా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది? మొత్తం 19 ముఖ్య అంశాల మీద ఇవాళ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఇంపార్టెంట్ ఏమున్నాయి చెప్పండి. ఎగ్జాక్ట్గా 2 అవర్స్గా కేబినెట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం కొన్ని అజెండాలో కొన్ని అంశాలు పూర్తవడంతో దానికి సంబంధించిన అధికారులు వాటి నుంచి బయటకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా రాజధానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే ఆ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ప్రకటించారు. ఆయన వెళ్తూ దాన్ని నిర్ధారించారు. ప్రధానంగా దాని ఉద్దేశం, రాజధాని 217 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది. దానికి సంబంధించి అందులో 2,800 ఎకరాలకు సంబంధించి ఇంకా కొంత ల్యాండ్ పూలింగ్ అవసరమై ఉంది. ల్యాండ్ సేకరించాల్సిన నేపథ్యం ఉంది. అది ఎప్పటి నుంచో దాన్ని సేకరించడానికి స్థానిక రైతుల నుంచి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. దాంతో చాలా గతంలో దాదాపు దాంట్లో సేకరించడానికి 343 ఎకరాలకి ల్యాండ్ అక్విజిషన్ ద్వారా సేకరించడానికి గతంలో నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కానీ ప్రస్తుతం మళ్ళీ దాన్ని అప్పట్లో ఆపేశారు. కానీ తాజాగా దాదాపుగా 2,800 ఎకరాలని ల్యాండ్ అక్విజిషన్ ద్వారా దాన్ని సేకరించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే విడతల వారీగా దాన్ని సేకరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజధాని వేగవంతంగా ముందుకు వెళ్ళాలంటే దానికి ల్యాండ్ అవసరం. ఇంకా 2,800 ఇంకా అది పూర్తి కాకపోవడంతో సేకరణ కొన్ని ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోతున్నాయి. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఆ ల్యాండ్ అవసరం. కాబట్టి ఇక ఖచ్చితంగా భూ సేకరణకి వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న దానికి భిన్నంగా ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి కేబినెట్లో చర్చ జరిగింది. కేబినెట్ ఆమోదం కూడా పొందింది. సో 2,800 ఎకరాలని ల్యాండ్ అక్విజిషన్ ద్వారా సేకరించాలని ప్రభుత్వం తాజాగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరికొన్ని కీలక అంశాలు, అమృత్ పథకం ద్వారా దాదాపుగా 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులతో పలు ప్రాజెక్టులని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి కేబినెట్లో ఇప్పుడు చర్చించారు. అందులో ప్రధానంగా ఎక్కువ రాజధాని ప్రాంతానికి ఆ నిధులు ఎక్కువగా రాబోతున్నాయి. సో దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా ఆర్థికంగా వేగంగా వెళ్ళడానికి అవసరమైన అనేక సంస్కరణలని నిరంతరం చేపట్టే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. అది ప్రధానంగా హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే పారిశ్రామిక రంగానికి సంబంధించిన అంశాలు కావచ్చు. ఒకటి ఇండస్ట్రియల్ సెక్టార్తో పాటు ఇంకొకటి సర్వీస్ సెక్టార్ను కూడా వేగవంతంగా ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందుకనే హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి, టూరిజానికి సంబంధించి క్యారవాన్తో పాటు కొంత హోమ్ స్టేకి సంబంధించి కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. కొన్ని దానికి సంబంధించి కొన్ని ప్రత్యేక అనుమతులతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా ఇస్తే తప్పనిచ్చి ఇవి టూరిజంలో ఇట్లాంటివి ముందుకు రావు. సో అట్లాంటి వాటిని పెంపొందించడానికి, వాటిని ముందుకు తీసుకురావడానికి మరికొన్ని ప్రోత్సాహకాలని ప్రకటించే అంశాలని కేబినెట్ చర్చించింది, వాటిని ఆమోదించింది. మరికొన్ని కీలక అంశాలు చూస్తే టెక్ హబ్కి సంబంధించి, ల్యాండ్ ఇన్సెంటివ్కి సంబంధించిన అంశాలను కూడా, కొన్ని కీలకమైన కంపెనీలు రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఎంతకి ల్యాండ్ ఇవ్వాలనే దానిపైన ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోవాలన్న అభిప్రాయానికి ఇప్పటికే వచ్చింది. సో దానికి సంబంధించి కూడా మరొకసారి చర్చించి కంపెనీలు ఏ రేటు వాటిని గ్రేడింగ్ చేసి వాటికి ఏ కంపెనీలు వస్తున్నాయో వాటి ప్రాధాన్యత కావచ్చు, లేకపోతే అవి ఇచ్చే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కావచ్చు, అవి తెచ్చే పెట్టుబడుల ఆధారంగా వాటికి సంబంధించిన ల్యాండ్ని ఆ ధరలకు ఇవ్వాలన్న ఆలోచనని ప్రభుత్వం చేస్తూ వస్తుంది. దానికి సంబంధించి మరొక స్థిరమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకుని దాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. సో ఇట్లాగా అన్ని రంగాలకు సంబంధించి కొన్ని ప్రోత్సాహకాలను ఇస్తే తప్పనిచ్చి పెట్టుబడులు ఎక్కువ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రధానంగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడం, ఉపాధిని పెంచే అవకాశాలని తీసుకురావడం, సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఎట్లాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్న దాని మీద ఎక్కువగా చర్చిస్తోంది. అదే సమయంలో మిగతా అంశాలు, స్థానికంగా ప్రాధాన్యంగా ఉన్న అంశాలన్నింటి మీద కూడా, వాటితో పాటు రాజకీయ అంశాల మీద కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అధికారులు ఆ సమావేశం ముగిసింది. రాజకీయ అంశాలపైన ప్రస్తుతం ముఖ్యమంత్రి అనేక అంశాల మీద మంత్రులతో మాట్లాడుతున్నట్టుగా సమాచారం. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.
ఇక బాంబు బెదిరింపులు బెంబేలెత్తిస్తున్నాయి. పేల్ చేస్తాం, చంపేస్తామంటూ వస్తున్న ఈమెయిల్స్ వణుకు పుట్టిస్తున్నాయి. తిరుపతితో పాటు తమిళనాడులోని ప్రముఖుల ఇళ్లకు బెదిరింపులు రావడంతో అలర్ట్ అయ్యారు 2 రాష్ట్రాల అధికారులు. మరి ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి? తిరుపతి ఒక్కసారిగా వణికిపోయింది. 4 ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ ఈమెయిల్స్ రావడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. తిరుపతి బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కలిపితీర్థం, గోవిందరాజుల స్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు అధికారులు. ఈ నెల 6వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అగ్రికల్చర్ కాలేజ్ హెలిప్యాడ్ దగ్గర కూడా సోదాలు చేశారు. మొత్తం 4 ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ తో పేలుళ్లు చేయబోతున్నట్టుగా బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు తిరువళ్లూరు కేంద్రంగా ఐఎస్ఐ, మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు కలిసి కుట్ర పన్నినట్టుగా మెయిల్ బెదిరింపులు వచ్చాయన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు తమిళనాడులోనూ మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం, గవర్నర్ ఆర్ఎన్ రవి భవనం, సినీ నటి త్రిషా నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సోదాలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. అవి ఫేక్ కాల్స్ గా తేల్చినప్పటికీ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రముఖుల ఇళ్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి, అలాగే దీనికి సంబంధించి పోలీసులు ఏ కోణంలో విచారిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? అంటే ఇప్పటి వరకు పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోయినా శబరీషన్ వేదమూర్తి అనే మెయిల్ ఐడి నుంచే ఈ రకమైనటువంటి బెదిరింపు మెయిల్ వచ్చిందని చెప్పేసి పోలీసులు గుర్తించారు. ఈరోజు అర్ధరాత్రి 1:16 సమయంలో అలర్ట్ వచ్చిన తర్వాతనే ఉదయం అంతా కూడా టెంపుల్ సిటీతో పాటు ప్రత్యేకంగా తిరుమలకు వచ్చే యాత్రికులు ఎక్కడెక్కడ ఉంటారో ఆయా రద్దీ ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున తనిఖీలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు స్నిపర్ ట్యాక్స్, మరోవైపు బాంబ్ స్క్వాడ్, బీడీ టీమ్స్ అన్నీ కూడా ఇదే పనిలో ఉదయం నుంచి కూడా ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా గతం నుంచి కూడా ఎన్నోసార్లు ఐసిస్ తీవ్రవాదుల నుంచి ఫేక్ కాల్స్ రావడము, బెదిరింపు కాల్స్ అనేది తిరుపతికి సర్వసాధారణం. వచ్చిన ప్రతి సమయంలోనూ పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావడం అనేది యథావిధిగా కొనసాగుతుంది. అయితే నిన్న తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ అండ్ నటి త్రిషా ఇంటికి కూడా బెదిరింపు కాల్స్ రావడం, ఆ తర్వాత తమిళనాడులో జరుగుతున్నటువంటి, చెన్నైలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ని ఇక్కడికి షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హోలియెస్ట్ సిటీగా ఉన్నటువంటి ఏదైతే తిరుపతి ఉందో తిరుపతికి కూడా అలాంటి ఆర్డీఎక్స్ పేలుళ్ళు కొనసాగే అవకాశం ఉంది. 4 చోట్ల ఆ రకమైనటువంటి పేలుళ్ళు ఉండబోతున్నాయి అని హెచ్చరించిన నేపథ్యంలోనే అప్రమత్తమైన పరిస్థితి గమనిస్తాం. ఆ మెయిల్లో చివరిగా ఉన్నది తిరుపతితో సహా అన్నారు. అంటే ఖచ్చితంగా తిరుపతికి కూడా ఆ రకమైనటువంటి పేలుళ్ళు ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే భక్తుల్ని అప్రమత్తం చేయండి అన్నది ఆ మెయిల్లో సారాంశం. అయితే ఈ రకమైనటువంటి మెసేజ్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే శబరీష్ వేదమూర్తి అనే మెయిల్ ఐడి నుంచి వచ్చింది కాబట్టి అతను ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, లేదంటే ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనే దానిపై ఒకవైపు ఆరా తీస్తూనే మరోవైపు అలర్ట్ కావడం అనేది పోలీసుల బాధ్యత కాబట్టి పెద్ద ఎత్తున పోలీసులు అయితే తిరుమలతో పాటు తిరుపతిలో ఉన్న ఆలయాలు, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఆలయాల పట్ల కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే యాత్రికులు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున తనిఖీలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫేక్ మెయిల్సా లేదంటే ఇది ఎవరు చేశారు, ఏ రకమైనటువంటి అప్రమత్తం చిత్తూరు నుంచి ఒక బ్రేకింగ్ అందుతోంది, దాని గురించి చూద్దాం. చిత్తూరులో గ్యాంగ్ రేప్ నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వేడీలు వేసి నడి రోడ్డుపై కిలోమీటర్ మీద నడిపించి తీసుకువెళ్లారు పోలీసులు. శాపనార్థాలు పెడుతూ నిందితుల్ని తిట్టిపోస్తున్నారు పబ్లిక్. గత నెల 25న ప్రేమ జంటను బెదిరించి యువతిపై అత్యాచారం చేశారు. ఆపై డబ్బు, నగదు చోరీ చేసే పరారయ్యారు. కిషోర్, మహేష్, హేమంత్ ని నిన్న గుడిపాల రోడ్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులపై పోక్సో, అట్రాసిటీ, రాబరీ, హత్యాయత్నం, కిడ్నాప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటు A1 గా ఉన్న మహేష్ పై గతంలోనే ఈవ్ టీజింగ్ కేసు గుర్తించారు పోలీసులు. పార్క్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపించే జంటలపై అటాక్ చేయడమే వారి నైజంగా తెలుస్తోంది. రైట్ రాజు, దీనికి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆ గ్యాంగ్ రేప్ కి సంబంధించిన నిందితుల వెనక ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి చెప్తున్నారు పోలీసులు. వాళ్ళకి గతంలో కూడా ఇటువంటి కేసెస్ ఉన్నాయి, వాళ్ళ మీద ఈవ్ టీజింగ్ కేసెస్ ఉన్నాయి అని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండే ఉన్నట్టుగా పోలీసులు అయితే ఇప్పటికే గుర్తించారు. దాదాపుగా
32 మంది బాధితులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ మీదకు అప్పీలు కూడా కొద్దిసేపటి క్రితమే చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ కేవలం ఇక మైనర్ బాలికే కాదు, గతం నుంచి కూడా ఇలాంటి అఘాయితాలకు వీళ్ళు పాల్పడినట్టుగా ఈ ముగ్గురిని గుర్తించారు. వీళ్ళ మొబైల్ని సీజ్ చేశారు, ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు. అయితే దాదాపుగా 72 వరకు కూడా వీడియోలు ఉన్నట్టుగా ఇప్పటి వరకు కూడా పోలీసులు అనధికారికంగా అఫీషియల్గా మనతో చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఈ నిందితులు ఇదే పనిగా ఎక్కడైతే నిర్మానుష్య ప్రాంతాల్లో లేదంటే ఎక్కడైతే ఎవరు తిరగని ప్రాంతాల్లో లవర్స్ ఉంటారో, ప్రేమ జంటలు ఉంటాయో వాళ్ళని టార్గెట్ చేయడము, లేదంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళల్ని గుర్తించి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళపై అఘాయిత్యానికి పాల్పడము, వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడము, లేదంటే వీడియోలు తీసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు నగలు కాజేయడం అనేది వీళ్ళు ప్రధాన పనిగా ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ వృత్తిలో ఎంతకాలంగా కొనసాగుతున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురు నిందితులపై పలు కేసులు ఉన్నట్టుగా కూడా చెప్తున్నా. ఎవరైతే మహేష్ అనే యువకుడిపై ఇప్పటికే 3 యూటీజింగ్ కేసులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీళ్ళని ఓల్డ్ డిపిఓ నుంచి నేరుగా కోర్టు వరకు కూడా నిందితులను రోడ్డుపై బేడీలు వేసి తీసుకెళ్లారు. అయితే వాళ్ళు కొట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపించింది. అయితే 25న జరిగిన ఈ ఘటన గ్రామస్తులు పట్టుకొని 2 రోజుల పాటు చితకపాదిన తర్వాతనే పోలీసులకు అప్పచెప్పారు. తిరిగి అలాంటి శిక్షనే రోడ్డుపై వేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నదే స్థానికుల నుంచి వినిపించిన వర్షం. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు మాత్రం వాళ్ళ చేతులకు బేడీలు వేసి ఈ ముగ్గురు నిందితుల్ని కొద్దిసేపటి క్రితమే కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ముగ్గురు నిందితుల క్రైమ్ రికార్డు ఏ రకంగా ఉంది, గతంలో ఎంతమంది బాధితులు ఉన్నారు, దాదాపుగా 72 వీడియోలు వాళ్ళ మొబైల్లో ఉన్నట్టుగా చూశారు అంటే ఖచ్చితంగా కరడు కట్టిన నిందితుల్ని నెటోరియస్గా క్రిమినల్స్గా వీళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళను మరీ కస్టడీకి తీసుకుని ఏమైనా విచారిస్తారా, లేదంటే రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఈ కేసు దర్యాప్తు ఏ విధంగా కొనసాగబోతుంది అన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సిట్తో దర్యాప్తు చేయించాలని హైకోర్టు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అస్రా గర్గ్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జ్ అరుణ జగదీశన్ నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించింది. విజయ్తో పాటు టీవీకే నేతల తీరుపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట తర్వాత టీవీకే నేతలు ఎక్కడికి వెళ్లారని, చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించారని మండిపడింది. బాధితులను పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించింది. తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను క్వశ్చన్ చేసింది హైకోర్టు. విజయ్కి నాయకత్వ లక్షణాలు లేవని కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటన రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటనకు బాధితులు ఎవరనేది ప్రశ్న ఇప్పుడు. అయితే తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని టీవీకే నేత ఆదవ్ అర్జున్ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కు విన్నవించారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు టీవీకి పిటిషన్ ను కొట్టివేసింది. విచారణ ప్రారంభ దశలోనే సిబిఐ విచారణ కోరడం సరికాదని, న్యాయస్థానాలను రాజకీయ వేదికగా మార్చవద్దని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ సభల అనుమతుల విషయంలో ప్రభుత్వాన్ని వివరణ అడిగింది హైకోర్టు. అఖిలపక్షం నేతలతో చర్చించి కొత్త నియమాలను తీసుకొస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే అప్పటి వరకు ఎలాంటి రాజకీయ పార్టీ సభలకు అనుమతి ఇవ్వడం లేదని వివరణ ఇచ్చారు. కేవలం ముందుగా ఎవరైతే అనుమతి తీసుకున్నారో వారికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఇకపై ఏ పార్టీకి అనుమతులు ఉండవంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరింత తాజా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం మనం చూస్తున్నాము. ఈ ఘటనపై సిట్ తో దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఇవాళ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఏవైతే అంశాలను లేవనెత్తిందో, ఘటన శనివారం జరిగింది. ఆదివారం ఉదయమే ఘటన జరిగినటువంటి సందర్భంలో అక్కడ విజయ్ లేకపోవడం, విజయ్ అక్కడి నుంచి వెంటనే మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం, కేవలం ఒక ట్వీట్ ద్వారా తన చెప్పాల్సినటువంటి విషయాన్ని 2 లైన్లో చెప్పడం. సో ఆ తర్వాత ఆయన ఎటువంటి స్పందన లేకపోవడంతో, అసలు రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి నాయకుడు ప్రజలకు కష్టం వస్తే నిలబడి ఉండాలే కానీ అక్కడి నుంచి పారిపోవడం ఏంటన్నటువంటి ప్రశ్న అక్కడ బాధితుల నుంచి, అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రజల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతూ వస్తుంది. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో కోర్టుని కొంత తొందరపడి ఆశ్రయించినటువంటి
కారణంగానే ఇలాంటి పరిస్థితులు కోర్టు నుంచి ఎదుర్కోవాల్సి వచ్చిందనేది ఇవాళ కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది. అసలు ప్రాథమిక విచారణ పూర్తి కానప్పుడు ఆ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో తెలియనప్పుడు ఎందుకు ఇంత తొందరపడి మీరు సిబిఐ విచారణ కోరుతున్నారని కోర్టు తీవ్రంగా ఆక్షేపిస్తూ టీవీకేని మందలించింది. ఆ కేసును కూడా ఆ పిటిషన్ కూడా తోసిపుచ్చింది. దీంతో పాటుగా తోసిపుచ్చినటువంటి విషయం పక్కన ఉంచితే ఆ తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు టీవీకేని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. సో ఇన్ని రోజుల పాటు కూడా ఇదంతా కూడా ప్రభుత్వం కుట్రని ఒకరిపై నింద వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ కోర్టు చేసినటువంటి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో డిఎంకే నుంచి ముందు నుంచి ఏదైతే టీవీకేపై అనవసర ఆరోపణలు చేస్తుందో మాపై అని డిఎంకే చెబుతుందో ఇవాళ కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా టీవీకేకి అలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పొచ్చు. ఇక ప్రభుత్వం నుంచి ఈ పోలీసులు ముఖ్యంగా ఈ సభలకు అనుమతులు ఇచ్చినటువంటి సందర్భంలో ఎందుకు పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు? గతంలో విజయ్ సభలకు వచ్చేటువంటి ప్రజలకు విజయ్ వాహనం ఢీకొని అనేక మంది గాయపడ్డారు. సో ఆ వీడియోలన్నీ కూడా ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. సో ఆ కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆ వీడియోలన్నీ చూపించినప్పుడు ఎందుకు మీరు ఇన్ని రోజుల పాటు కూడా విజయ్పై చర్యలు తీసుకోలేదు, అందులో కరూరు ఘటనపై విజయ్ పేరు ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేదన్నటువంటి విషయాలను కూడా కోర్టు ప్రశ్నించింది. దీనికి తోడు ప్రభుత్వం కూడా సో గతంలో ఏదైతే అనుమతులు ఇచ్చామో ఆ సభలకు తప్ప విజయ్ కానీ ఇంకా ఎలాంటి పార్టీ కానీ అనుమతులు ఇవ్వబోము, అఖిలపక్షం ద్వారా ఒక నియమావళిని రూపొందించిన తర్వాత ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలి ఇవన్నీ తేలిన తర్వాత మాత్రం అనుమతిస్తామని చెప్పినప్పటికీ కోర్టు మాత్రం సీరియస్గా తీసుకుంది. సో మొత్తం టీవీకే పార్టీ నాయకులు కానీ విజయ్ కానీ వీరందరూ కూడా సభలో తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం, కనీసం పట్టించుకోకపోవడం, పరామర్శకు వెళ్ళకపోవడం పట్ల మాత్రం తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది. సో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కోర్టు ఆక్షేపించిన తర్వాత టీవీకే ముందుకొచ్చి ఏం చెప్పబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మురళి. ఇక ఉత్తరాంధ్రపై వాయుగుండం ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోంది. తీరం దాటినా ఇంకా బలంగానే కొనసాగుతోంది వాయుగుండం. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తున్న వాయుగుండం 24 గంటల్లో ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉంది. ఏపీలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ కేంద్రం. పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రేపటి వరకు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. గడిచిన 24 గంటల్లో 15 చోట్ల 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలాస, మందసలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. టెక్కలి, గరివిడి, పాతపట్నంలో 9 సెంటీమీటర్లు, కురుపాం, కళింగపట్నం, సోంపేట, చీపురుపల్లి, నెల్లిమర్ల, పాలకొండలో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ ఉత్తర కోస్తాపై ఆ ప్రభావం ఉంటుంది అంటున్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్. రేపు ఉదయం వరకు కూడా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా. తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతుంది, అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెబుతుంది వాతావరణ శాఖ. అయినప్పటికీ మన రాష్ట్రంపై ఎన్ని రోజులు ఇంకా ప్రభావం చూపుతుంది? ఎక్కడెక్కడ? నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో దక్షిణ ఒడిస్సాలోని గోపాల్పూర్కు సమీపంలో తీరాన్ని తాకింది. తీవ్ర వాయుగుండంగానే నిన్న తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతూ ఈరోజు ఉదయానికి దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా బలహీనపడి ప్రస్తుతం అది ఒరిస్సాలోని ఫుల్బనీకి 60 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ వాయువ్య దిశలో ఉన్నది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు మొదటి రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో ఈరోజు కొన్ని ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ కోస్తాలో 2వ రోజున కొన్ని ప్రాంతాలు, 3వ రోజు 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావం రాగల 24 గంటల్లో ఏ జిల్లాలపై ఉంది? ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది? ఒకటి, ఇక్కడ దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండం వల్ల కోస్తా జిల్లాలకు పశ్చిమ ప్రాంతమైన పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ 24 గంటల్లో ఉంది. ద్వారా నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, దానికి వరద తాకిడి పెరిగింది. ఇంకా ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి సార్ వరద తాకిడి పెరగడానికి? ఏమంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాచ్మెంట్ ఏరియాస్లో రెయిన్ఫాల్ అంత కనిపించట్లేదు. నిన్నటి వరకు పడిందే కనిపిస్తుంది. ఇక తరువాత ఒరిస్సా, అంతర్గత ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ వరకు పైకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నందువల్ల మీకు సూచించిన ఈ జిల్లాల్లోనే హెవీ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది.
ఇక చిన్న చిన్న వర్షాలు పడతాయి, దానివల్ల మీకు ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం. పార్వతీపురం మన్యం, అల్లూరు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రధానంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. గాలుల తీవ్రత అనేది కొనసాగుతుంది. సముద్రంలో మత్స్యకారులు మరో 2 రోజుల పాటు వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవి 5 at 5 అప్డేట్.